వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో నేను ఆల్రెడీ నా ముందు వ్లాగ్లో చెప్పా కదా, నేను యూఎస్కి ట్రావెల్ చేస్తున్నా అఖిల్ దగ్గరికి అనేసి. సో ఇవాళ October 1st. సో మిడ్ నైట్ 3:10కి ఫ్లైట్, అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 2nd అనమాట, October 2nd. సో ట్రావెల్ ఇప్పటిదాకా అసలు ఒక 5 days నుంచి హెక్టిక్గా స్నాక్స్ చేయడము, షాపింగ్ చేయడము, సర్దుకోవడము. అండ్ నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు హ్యాపీ జర్నీ చెప్పారు. ఇంకో ఫ్రెండ్ వచ్చి లగేజ్ మొత్తం సర్దడానికి హెల్ప్ చేసింది మాహి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ సో మెనీ చాలామంది మెసేజెస్ పెట్టారు, అంటే హ్యాపీ జర్నీ అనేసి. బట్ కానీ మార్నింగ్ అఖిల్కి, వాడికి ఇప్పుడు మార్నింగ్ అయింది. సో వాడికి కాల్ చేస్తే వాడు ఫుల్ కోల్డ్ తోటి థ్రోట్ మొత్తం కంప్లీట్గా పోయిందనమాట. అది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది, నాకు కొంచెం బాధగా ఉంది. ఏంటంటే నేను వెళ్ళి వాడితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, బట్ వాడు సిక్ అయి ఉన్నాడు చాలా. చూడాలి ఏం జరుగుతుంది అనేది. మా లగేజ్ చూపిస్తా. లగేజ్ ఆల్ సెట్. ఐఎమ్ ఫ్లయింగ్ రే తనుష్, విల్ యూ మిస్ మీ? ఇదని 3 bags. ఇంకా చిన్న ఏ ఫుల్గా ఆనందంతో ఉండి మళ్ళీ ఎస్ అంట. నేను పండగ చేసుకుందామని కదా. సిగ్గు కొంచెం అయినా, సిగ్గు జ్ఞానం బుద్ధి ఏమైనా ఉన్నాయా? బుద్ధి జ్ఞానం సిగ్గు ఏమైనా ఉన్నాయా? కొంచెం మెస్సీగా ఉందండి, అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఏవి పెట్టుకోవాలి ఏవి పెట్టుకోవద్దు అసలు చూసుకోవడం, వెయిట్ సరిపోతుందా లేదా చూసుకోవడము నా ఫస్ట్ ప్రయారిటీ. అయితే వాడికి పాసిబుల్ అయినంత ఫుడ్ తీసుకెళ్ళాం అనమాట. స్నాక్స్ కానీ, మ్యాగీస్ కానీ, నూడిల్స్ కానీ. వాళ్ళు చాలా అడిగారు పాపము. ఏదైనా రైస్, ఇన్స్టెంట్ రైస్ ఉంటే తీసుకురమ్మన్నాడు. సో రాజశ్రీకి వెళ్ళి పట్టుకొచ్చాను. మై బాబోయ్, చాలా హెక్టిక్ అయిపోయింది. నేను చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి నెక్స్ట్. సో సర్దేది చూడలేదు, మొత్తం అలా అన్ని తెచ్చి మర్చిపోతాను ఏమైనా పెట్టేశాను. అండ్ ఇంకా ఏమని బ్యాక్ ప్యాక్, హ్యాండ్ బ్యాగ్, ట్రైపాడ్ ఇవన్నీ పట్టుకెళ్ళాలి. ఏ బాబోయ్ చెప్పినాను ఇంకా అంతే పన్నాను మనకి. ఇక్కడైతే అటుకులు మిక్చర్ చేశాను. వీడికి కాన్ఫ్లెక్స్ ఇష్టం అఖిల్కి, కాన్ఫ్లెక్స్ మిక్చర్. ఇవి వాడికి కాకుండా మళ్ళీ వీళ్ళకి కూడా చేశాను. ఇంకా నెయ్యి ఉంది చాలా ఉంటే అది కూడా చేసి పెట్టాను. అత్తమ్మాస్ కిచెన్ నుంచి అయితే సెట్ తీసుకున్నాను. ఇదైతే చిన్నది, ఇది 3000 ఏమో ఛార్జ్ పడింది. కొనేసాను అనమాట. అంటే ఇన్స్టెంట్ పులిహోర, పొంగల్ అండ్ ఇది తీసుకున్నా. జస్ట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. బాయ్ కన్నమ్మలు, జాగ్రత్తగా ఉంటావు ఓరమ్మా. నీతో మాట్లాడు ఇప్పుడు. ఓరు బాయ్ బాయ్ పండు. ఆమ్ కావాలి దానికి. సో ఒక పక్క అయితే వెళ్తున్నానన్న ఆనందం అఖిల్ దగ్గరికి, అమెరికా వెళ్తున్న ఆనందం ఉంది. కానీ ఒక పక్క వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్తున్నా ఎలా ఉంటారు అనేది ఇంకొక టెన్షన్ అనమాట. అదే జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి అని చెప్తున్నాను. అఖిల్ యాక్చువల్లీ తనుచి పంపిస్తాను ముంబై, కానీ మా వారింట్లో లిఫ్ట్ వర్క్ అవుతుంది. దసరా కల్లా లిఫ్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో అందుకనేసి ఎక్కడికి వెళ్ళట్లే, మోస్ట్లీ ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటా అన్నారు. సో అందుకనేసి ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. పోన్లే ఇంట్లో ఉన్న హ్యాపీగా సేఫ్గా ఉంటారు కదా. మెయిడ్కి నేను కొన్ని వంటలన్నీ నేర్పించే వచ్చాను, రోజు కొన్ని చెయ్యమనేసి. అరే అన్నయ్య వెళ్ళేటప్పుడు బోరు నేర్చావు కదరా, అమ్మ వెళ్ళేటప్పుడు ఏడవట్లేదు ఇద్దరు? అన్నయ్య ఎక్కడికి రానన్నాడు? అయితే అమ్మ కూడా రాదు, అన్నయ్య దగ్గర ఉండిపోతుంది. సో హ్యాపీ. దానికి వెళ్ళినప్పుడు మీరు ఇద్దరు ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు అమ్మ అన్నయ్య లేరు, అమ్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డాడీని చావగొట్టడానికి కదా, ఫుల్ ఎంజాయ్ మనం బయట. చాలు అదేంటారు, ఒక్కసారి అన్న ఏడుగురా రే. బాయ్. అమ్మ మళ్ళీ వచ్చేసి బాయ్, అన్నయ్య రావాలని బాయ్. ఇంకైతే మేము ఎక్కువసేపు అయితే బయట లేమండి. మా వారు ఇంకా లేట్ అయితే కష్టం అవుతుందన్నారు. సో నేను ఇంకా చెక్ఇన్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ముందు చెప్తున్నాను, టికెట్ అవన్నీ తీసుకుని రెడీగా ఉంచుకో, పాస్పోర్ట్ అవన్నీ అనేసి. సో తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏమైందంటే ఆ పోలీస్ ఆయన ఎవరైతే చెక్ చేస్తారో ఆయన నెక్స్ట్ చాలాసేపు మాట్లాడారనమాట. వెరీ జనరల్ డిస్కషన్. ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలా యూఎస్ వెళ్తున్నా అంటే, ఎందుకంటే ఇలా మా బాబు ఉన్నాడు అంటే, ఓ మీ బాబు చదువుకున్నాడా, ఏం చదువుతున్నాడు, మీరు ఎక్కడ ఉంటారు, ఒక్కళ్ళే వెళ్తున్నారు, అలా ఊరికి ఇన్ జనరల్గా సరదాగా మాట్లాడుతున్నారు ఆయన నవ్వుతూనే. సో మా వారు కంగారు పడిపోయారు, ఎందుకు అన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఏమైంది, ఏమైనా మిస్టేక్ అయిందా, ఏమైనా నేమ్ అంటే నేమ్ ఏమైనా తప్పు పడిందా
అని ఆయన కంగారు పడుతూ ఉన్నారు. తర్వాత మళ్ళీ వెంటనే కాల్ కూడా చేశారనమాట. చెప్పాను లేదు జనరల్ డిస్కషన్ ఏం చదువుతున్నాడు, ఎలా వెళ్ళాడు అనేసి. అదిగోండి చూపిస్తున్నా మీ ఫ్యామిలీ ఏదంటే అది వెనకాల ఉన్నారు. అన్నీ ఎందుకో చాలా క్వెషన్స్ అడిగారు. జస్ట్ ఇన్ జనరల్ క్వెషన్సే. నెక్స్ట్ అయితే మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్‌లో చెప్పాను కదండీ! నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందనేసి. నిజంగా షాకింగ్ అనమాట. నాకు వెళ్ళాక తెలియడం అనేది వెరీ షాకింగ్. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోనే అక్కడే 4 అవర్స్ కూర్చున్నాను. ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్‌లో మనకి చైర్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడ కూర్చున్నాను. విపరీతమైన నిద్రొస్తుంది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి సర్దుకోవడము, పైగా బయటికి కూడా ఎక్కడికో వెళ్ళొచ్చాననమాట. సో, అలసిపోయి ఉన్నాను. నిద్రొస్తుంది. కానీ ఏం చేయలేం. పడుకొని నిద్రపోతే మళ్ళీ లగేజ్ ఏంటి, మళ్ళీ ఒకవేళ అదేంటి కౌంటర్ ఓపెన్ అయితే మళ్ళీ వెళ్ళాలి కదా! సో, అందుకనేసి టైమ్ పాస్ చేశా. 'బిగ్ బాస్' ఒక ఎపిసోడ్ చూసినట్టున్నాను. మిస్ అయిన ఎపిసోడ్ ఏదో పెట్టుకొని చూసా. ఒక 1 అవర్ అయితే టైమ్ పాస్ చేశా. ఒక 3 అవర్స్ అయితే అలాగే కూర్చొని ఉన్నాననమాట. సో, కూర్చొని టైమ్ పాస్ చేశాను. చేశాక అప్పుడు కౌంటర్ ఓపెన్ అయ్యాక ఇంకా వెళ్ళిపోయాననమాట. ఫస్ట్ వెళ్ళంగానే తిందాం అనుకుంటే అక్కడ లాంజ్‌లో కూడా ఫుడ్ లేదు. ఒక కాఫీ తాగి 2 బిస్కెట్స్ తిన్నా. ఈ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ 6:00కి చేసి ఇంకా నెక్స్ట్ ఇదిగోండి నన్ను తీసుకెళ్ళిపోతున్నారు బోర్డింగ్‌కి. నేను చెప్పాను కదండీ వీల్ చైర్ బుక్ చేసుకున్నా అని. ఆ వీల్ చైర్ బుక్ చేసుకోవడం వల్ల లాంజ్‌లో ఉన్న 6:00 కల్లా వాళ్ళొచ్చి చక్కగా తీసుకెళ్ళిపోయారు నన్ను బోర్డింగ్ స్టార్ట్ అవ్వంగానే. చెప్పిన టైం ప్రకారం చక్కగా వచ్చి తీసుకెళ్ళిపోయి నన్ను బోర్డింగ్ చేయించేశారనమాట. సో, మొత్తానికైతే హమ్మయ్య! దేవుడా ఫ్లైట్ ఎక్కుతున్నా అనుకున్నాను హ్యాపీగా. సో, ఫైనల్లీ అయితే ఫ్లైట్ ఎక్కే టైం వచ్చింది. బ్రిటిష్ ఎయిర్వేస్ అనమాట. లుఫ్తాన్సా నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్‌కి వచ్చింది. లుఫ్తాన్సా క్యాన్సిల్ అవ్వడం వల్ల. కానీ బాగుంది బ్రిటిష్ ఎయిర్వేస్. నేను ప్రీమియం ఎకానమీ బుక్ చేసుకున్నాను. అంటే ఎకానమీ కంటే కొంచెం హై లెవెల్ అనమాట. బిజినెస్ క్లాస్ కంటే కొంచెం తక్కువ. బిజినెస్ క్లాస్ అవి చూసాను చాలా ఎక్కువ ఉన్నాయి. సో, వద్దులే ప్రీమియం ఎకానమీ తీసుకుంటానని చెప్పి తీసుకున్నాను. ఇదేంటంటే లెగ్ స్పేస్ కొంచెం బాగుంటుంది. అండ్ చైర్స్ కూడా కొంచెం వెనక్కి బెండ్ అవుతాయన్నమాట. సో, కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. మరి బ్యాక్ పెయిన్ ఇలా కూర్చొనే ఉండమంటే అవి అవ్వదు కదా! కొంచెం మూవ్‌మెంట్స్ అవి బాగుంటాయి అనేసి కింద లెగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. వెళ్ళంగానే అయితే మెనూ ఇచ్చారనమాట. ఫుడ్ ఏమి ఇస్తారు అనేసి. అంటే బ్రేక్‌ఫాస్ట్ ఏముంటుంది, లంచ్ ఏముంటుంది అనేసి. అండ్ ఇక మానిటర్ ఉంది. మానిటర్‌లో మూవీస్ అవన్నీ ఉన్నాయి. నాకు ఫస్ట్ తెలియలేదు ఇందులో తెలుగు మూవీస్ కూడా ఉంటాయి, హిందీ మూవీస్ కూడా ఉంటాయి అనేసి ఫస్ట్ ఫ్లైట్‌లో. సో, నేనైతే కొంతసేపు గేమ్స్ ఆడుకున్నాను. దాంట్లో ఏవో చిన్న గేమ్స్ ఉన్నాయి అవి ఆడుకున్నాను. లాస్ట్‌లో ఒక ఇంగ్లీష్ మూవీ కూడా చూశాననమాట. చూసేటప్పటికి ఇంకా ల్యాండ్ అయిపోయాను. ఫుల్ నిద్రపోయాను అసలు. ఎక్కంగానే నిద్రపోయాను. రాత్రంతా అలా కూర్చొని ఉన్నా కదా! సో, నిద్రపోయాను. నాకు బ్రేక్‌ఫాస్ట్ మిస్ అయింది. కొంచెం ఏమైనా పెడతారా ఆకలిగా ఉందంటే ఇవన్నీ ఇచ్చారు. జ్యూస్ ఇచ్చి, ఫ్రూట్స్ ఇచ్చి, స్నాక్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఆ ఫుడ్ వేడి చేసి ఇస్తే బాగోదు, అది పాడైపోయి ఉంటుంది. మేము అలా పెట్టము. ఏ టైం ఫుడ్ ఆ టైంకే ఇస్తాము. మీరు ఇప్పుడు 12 అయిపోయింది కదా! మేము ఆ ఫుడ్‌ని అయితే ఇవ్వమన్నారు. సరే ఏదో ఒకటి తిందాం అనుకొని తిన్నా కానీ స్టిల్ చాలా ఆకలేస్తుంది. రిక్వెస్ట్ చేశాననమాట. ఏదైనా నూడిల్స్ అన్నా అట్లీస్ట్ ఉప్మా ఉంటుంది చూసారా, హాట్ వాటర్ పోసుకొని. సో, అదన్నా ఉంటే ఇవ్వండి, నేను తింటాను, పే చేస్తానని కూడా అన్నాను. పే చేస్తానంటే లేదు మేడం ఉంటే ఇస్తాము అనేసి ఇంకా ఇక్కడ దహి వడ ఒకటి ఉందంట, అది తెచ్చిచ్చి ఇంకొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు. అప్పుడు తిన్నాక కాస్త ఆకలి తగ్గింది. మళ్ళీ ఫుల్ నిద్రపోయా. బీభత్సంగా నిద్రపోయాక మళ్ళీ లంచ్ టైం అయిందనమాట. లంచ్ టైం అయ్యాక అదిగోండి 2 మోతిచూర లడ్డు ఇచ్చారు. జీరా రైస్ విత్ ఇదిగోండి పన్నీర్ కర్రీ. కొంచెమే ఉంది క్వాంటిటీ, సరిపోలే. నాకైతే బీభత్సమైన ఆకలేసింది, ఎందుకు అర్థం కాలేదు. చాలా ఆకలేసింది. మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేశాను, ఎక్కువగా హెవీగా తినలేదు. అండ్ అంత పొద్దున్నే తిని కూడా ఎక్కువ తిని ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ కడుపులో తిప్పేసి అలా అవుతాయి, కష్టం కదా అని లాంజ్లో కొంచెమే తిన్నాను. సో, లంచ్ చేశాక మటుకు అదిగోండి మూవీ చూశాక ఇక్కడ లండన్లో దిగాననమాట. లండన్లో దిగాక నాకు యాక్చువల్లీ 1.5 అవర్ లేఓవర్. 1.5 అవర్లో లేఓవర్లో ఫ్లైట్ పట్టుకోవాలి, కానీ ఫ్లైట్ మిస్ అయిపోయింది. అందుకని ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల ఇదిగోండి మళ్ళీ హోటల్ ఇచ్చారు. ఈ హోటల్లో స్టే చేసి 5 స్టార్ హోటల్ చాలా బాగుంది, అదిరిపోయింది. ఆనుకునే ఉందన్నమాట మనకి ఎయిర్పోర్ట్కి, లండన్ ఎయిర్పోర్ట్కి. సో, ఈ హోటల్లో స్టే ఇచ్చారు. అండ్ ఒక $10 ఏమో ఇచ్చారు, కాంప్లిమెంటరీగా ఇచ్చారు. £10 సారీ, ఫుడ్ ఏమైనా కొనుక్కోండి అనేసి. అండ్ నెక్స్ట్ రోజుకి టికెట్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ రోజు బ్రిటిష్ ఎయిర్వేస్కి టికెట్ దొరికింది. 140కి దొరికిందనమాట.
సర్లే కానీ ఏది జరిగినా మనం మంచిగా కానీ రెస్ట్ తీసుకోవడం మంచిది అనిపించింది. హ్యాపీగా నిద్రపోయాను. నిద్రపోయి లేచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కాను అనమాట. ఇక్కడైతే డిన్నర్కి వచ్చాను. ఇంకా ఫుడ్ ఎప్పుడో తిన్నాం కదా, సో డిన్నర్ మళ్ళీ ఆకలేస్తుంది. ఇక్కడ కాంప్లిమెంటరీ ఉంది ఫుడ్, కానీ చాలా లిమిటెడ్ ఆప్షన్సే ఉన్నాయన్నమాట. ఇలా ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి, స్టే ఇచ్చిన వాళ్ళకి. సో ఒక సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా చలిగా ఉంది అక్కడ. సూప్ ఆర్డర్ చేసుకొని పాస్తా కూడా ఆర్డర్ చేసుకున్నాను. అంటే రెండే ఆప్షన్స్ మనకి. సో ఇది నా హోటల్ రూమ్. సో ఇది యాజ్ యూజువల్ కెటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, టీ కాఫీ అవన్నీ. అండ్ దిస్ ఇస్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా క్లీన్గా. అంటే 5 స్టార్ హోటల్ కదా. బాత్ టబ్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ ఉంది. అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఏదో నార్మల్ హోటల్ కాకుండా చాలా చక్కగా మంచి హోటల్ ఇచ్చారు. అండ్ నాకు 10 పౌండ్స్ అంటే కాంప్లిమెంటరీ కూడా ఇచ్చారనమాట. ఫుడ్ ఏమైనా కొనుక్కోమంటే. నాకు ఈ నట్స్ అంటే చాలా ఇష్టము. సో ఇవి 2 బార్స్ కొనుక్కున్నాయి, ఫ్లైట్లో ఇచ్చినవి. అండ్ పింగిల్స్ కొనుక్కున్నాను, ఇదిగోండి ఈ పింగిల్స్ కొనుక్కున్నాను. అండ్ ఒకటి జ్యూస్ కూడా తీసుకున్నాను. ఓకేగా ఉంది జ్యూస్. అండ్ దిస్ వాజ్ మై వ్యూ. భలే ఉంది, బయట నుంచి కార్స్ గీర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇదన్నమాట. రేపటి వరకు ఇక్కడ హ్యాపీగా స్టే చేసి ఏం జరిగినా మనం మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం. కాకపోతే ఏం జరిగినా మనం మంచిగా అనేసి ఇప్పుడైతే మా బావగారు అబ్బాయి ఇక్కడే ఉంటారు అనమాట, లండన్లో. తను రావడానికి 6 అవర్స్ పడుతుందంట ట్రైన్ జర్నీలో. తనని రావద్దన్నాను. ఇంత దూరం వచ్చాక లండన్ బ్రిడ్జ్ పక్కనే ఉంది, చూడకుండా ఉంటే ఎలా. సో నేను చాలా టైర్డ్ అయిపోయాను, కానీ లండన్ బ్రిడ్జ్ చూడాలని ఉత్సాహంతో అయితే గబగబా రెడీ అయిపోయి లండన్ బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్తానమాట. సో మా బావగారు అబ్బాయిని వద్దన్నాను కదా, తను 6 అవర్స్ అంత దూరం నుంచి జర్నీ చేసి నేను ఎక్కువ రోజులు కూడా నన్ను ఒక్క పూట ఆ బ్రిడ్జ్ చూపించడానికి ఎందుకు నాన్న వద్దన్న, తనని బిట్టు అంటాము. సో లేదు పిన్ని, అయితే నా ఫ్రెండ్ ఉంటాడు నియర్ బై, తనని పంపిస్తాను, తనను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాడు. అండ్ ఫుడ్ కూడా అక్కడ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, కొంచెం మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పాస్తా వదిలేసి అది మొత్తం బటరీగా ఉంటే దాన్ని వదిలేసాను అనమాట నేను. నైట్ వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయింది, 9:30 అలా అయింది. మొత్తం లండన్ బ్రిడ్జ్ అంతా తిరిగి వచ్చేటప్పటికి 2:30 అరౌండ్ అలా అయిందనమాట. వచ్చి ఇంకా పడుకొని లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను నేను. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేస్తే బ్రేక్ఫాస్ట్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. పోహా ఉంది, చపాతీ ఉంది, కర్రీ ఉంది. అది నేను వ్లాగ్ చేయలేకపోయాను, బట్ కానీ పర్వాలేదు దేవుడు, అమ్మాయి ఫుడ్ దొరికింది అనుకున్నాను. అండ్ నాతో పాటు ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇంకొక తాతగారు అనమాట, ఈయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే జస్ట్ వాళ్ళ మనవడితో ఫోన్ కనెక్ట్ చేయించినందుకు ఆయన నా కాళ్ళకు దండం పెట్టిపోయారు. అయ్యో మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పాను. ఈయన కూడా ఫ్లైట్ మిస్ అయ్యారు పాపం, వాళ్ళ మనవడి దాకా మెసేజ్ వెళ్ళాలి కదా, సో కనెక్ట్ చేసి ఇచ్చానమాట. తెలియని దేశంలో చిన్న హెల్ప్ కూడా పెద్దగా అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఇదిగోండి లండన్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి. నిజంగా ఎంత చదువుకున్నా అసలు ఫస్ట్ టైం వెళ్తే చాలా కష్టమేమో. నేను నిజంగా అసలు వీల్ చైర్ బుక్ చేసుకున్నాను. ఒక 2-3 చోట్ల లిఫ్ట్లు మారి ట్రైన్ మారితే కానీ నా టెర్మినల్ దగ్గరికి వెళ్ళలేదు నేను. సో అంత పెద్ద ఎయిర్పోర్టు, అంత జర్నీ చేస్తే కానీ ఎయిర్పోర్ట్లోనే మనం మన గేట్ దగ్గరికి రీచ్ అవ్వలేమన్నమాట. సో ఒకసారి మనకి అంటే ట్రావెల్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా కన్ఫ్యూజన్ ఎక్కువ అండి బాబు, చాలా కష్టమే. సో నేనైతే ఇంకా ఫ్లైట్ ఎక్కాకైతే నేను ఫుల్గా మూవీస్ చూసానండి. ఇంకా అక్కడ సెకండ్ ఫ్లైట్లో మీకు ఏమి చూపించలేకపోయాను నేను. అంటే అదేంటి ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటని 2 హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా చూసి హ్యాపీగా అయితే నేను ఫ్లైట్ మొత్తం జర్నీ ఒక 2 గంటలే పడుకున్నా ఈ ఫ్లైట్లో మటుకు. ఇంక అంతకంటే ఎక్కువ పడుకోలేదు ఎక్కువగా, ఎందుకంటే రాత్రంతా బాగానే నిద్రపోయాను కదా. సో అందుకని ఫుల్గా మూవీస్ చూసా, చాలా బాగున్నాయి. నేను చూసిన మూవీస్ పేర్లు గుర్తులేవు, కానీ ఇదిగోండి ఇంకా ఫైనల్లీ రీచ్ టు డెన్వర్ అనమాట. డెన్వర్కి అయితే హ్యాపీగా రీచ్ అయిపోయాను. ఎయిర్పోర్ట్లో లగేజ్, యాక్చువల్లీ నా లగేజ్ ఏంటంటే భయం వేసింది వస్తుందా రాదా అని. ఎందుకంటే ఫస్ట్ నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే మిస్ అయిపోయింది కదా. ఆ ఫ్లైట్లో వెళ్ళిపోయిందా, ఈ ఫ్లైట్లోకి వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డ. ఫైనల్లీ వచ్చింది. కాకపోతే ఫుడ్ చాలా ఉంది కదా, సో 2-3 సార్లు అడిగారు. అవునండి ఉంది, నేను వెజిటేరియన్ని, సో నేను ఎక్కడ బయట తినలేను కాబట్టి నేను ఫుడ్ క్యారీ చేస్తున్నాను, రెడీ టు ఈట్ అని అన్నాను. సో మళ్ళీ 2వ స్కానింగ్ చేసి ఓకే చెప్పి ఇంకా బయటికి పంపించారనమాట. ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల రీస్కానింగ్ అయ్యింది. తీరా ఇక్కడికి వచ్చాక అఖిల్ని చూడలేను, ఎందుకంటే అఖిల్కి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్, అది స్ప్రెడ్ అవుతుందంట. సో వాడు రావద్దమ్మా, కలవద్దు, నీకు స్ప్రెడ్ అయితే కష్టం అన్నాడు.
బట్ లెట్స్ సీ చూడాలి. సో మొత్తానికైతే ఇండియా నుంచి అమెరికా డెన్వర్ వరకు నా ప్రయాణం ఇలా జరిగింది. సో డీటెయిల్డ్గా ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లాగ్ పెట్టాను, ఏం జరిగింది ఫ్లైట్ మిస్ అయ్యాక ఎలా సఫర్ అయ్యా అనేది. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ముందు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.